పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక. ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రికకి కనిపించట్లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది. సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది. థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది. ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది. ఫిఫ్త్ ఈ గణన మీద సెన్సెస్ మీద ఇది స్కిల్ సెన్సెస్ మీద సైన్ చేయటం జరిగింది. దాదాపుగా 65 లక్షల మందికి జూలై 1వ తారీఖున 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది. ఇవి మీకు కంటికి కనిపించలేదా? మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో 60 మంది అవాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఏకదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం. ఒక చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీరు పత్రికలో రాశారు, తప్పుడు రాతలు రాశారు. ఆడబిడ్డనేది సూపర్ 6 ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైపు కాదు. మేము మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ 6లో ఒకటి. డెఫినెట్గా అమలు చేస్తాం. దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు, ఆ నిబంధనలన్నీ పెడతారు, డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. మీరు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటానికి అని చెప్పారు. కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు?